అరే అమ్మమ్మను తాళలేను అరే అమ్మమ్మను తాళలేను అరే ఓయమ్మ అమ్మమ్మ ఏ పుట్టిందో బిత్తుముండాగో ఏం పుట్టిందో ఉరికొచ్చావు ఇటో కాలు ఆటో కాలు వేసే ఎట్లా పెడితే అట్లా పోతావా మలగద్దా నాకు నీ కాలు మలకపోతే నాకు ఇట్లా చుక్కను ఉలవాడితే ఎట్లా పడితే అట్లనే ఉత్తవాడితే మరి ఎంతసేపు నువ్వు వాడినావు నన్ను వాడిన ఇయ్యవు పొద్దున్నాక చేసుకొని వచ్చిన నీ కొంపలం అన్న వాడ ఏం చేసుకుని కొంట సూరు కలిసి ఉన్నది ఆమె వంటలేదు నన్ను వంటది ఇస్తలేదు ఎంతసేపు నీ ముద్ర ఎంతసేపు అంటే నువ్వు కన్నదాన్ని పెంచిందని నువ్వేగా నువ్వు నా పాసల పోనగండను ఎంతమందిని కన్నావు ఆకిలు ఊడ్చుకుంటానే 5గురిని కన్నా నేను ముగ్గేసుకుంటా ముగ్గురిని కన్నా ఇంకా తొక్కు నూరుకుంటా రోలు పొంటనే 9 మందిని కన్నా నేను పత్తేరవై పత్తి బుగ్గల పొంట ఎనగంటి కాడా పత్తి బుగ్గల పొంటనే 10 మందిని కన్నా వాళ్ళందరూ ఏరంటే నీ కొడుకులందరూ ఏరికి ఇంతమందిని అంటే నీ బలగమంత ఏది ఒక్కడికి ఎట్టు దాట్ల లంజా కొడుకు ఏమయ్యారు దినం నిండక ముందు పుట్టిరు అటేనా నీ పెద్ద కొడుకున్నట్టుగా ఒక్కడే ఉన్నాడు నీ పుట్టుకల మన్నెత్తిపోయారా ఏం పుట్టుక పుట్టినవారు సగం తక్కువ ఉన్న పార్ట్స్ క్యా బోల్తే క్యా కర్తాయే ఎందుకంటే అంటే మాత్రం ఇవ్వాలి మరి ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎట్లుంటాయి ఆ ఎద్దవి కాలు మీదకి మెడల మీద కాలు అంతా దానికి ఎదురుగా నీ డాడ గడ్డ మీద వెంకటేశ్వర మీ అయ్యన కొడుక ఎనుకున్నాడు సార్ మొత్తం వెనుకపోతుందటే అవునా మరి వెంకటేశ్వర బాగానే పొడు ఉన్నాడు నువ్వు బాగానే పొడు ఉన్నావు మందం అడ్డల గడ్డలు ఉన్నారు నీ కొడుకు గింజ పుట్టినే వెళ్ళిపోయాలి గట్లకు వాడ అనుమాన పడతాడు కానీ ఇది ఎవరికొండ దానం పాల్పడదు యముల రాజన్నకు మొక్కు ఏంది యముల రాజన్నకు మొక్కు యముడాల రాజన్న మొక్క అది ఎందుకు మొక్కవే యముడాల రాజన్న ఏవట్ట నా బతుకు గీడికొచ్చి ఎందుకు ఏమైంది ఎడిపోతున్నావు ఏమైంది యముడాల రాజన్న ఏవట్టే నా బతుకు గీడికొచ్చి ఏమీ మీద మనవాడు చెప్పు ఏమైందో మావ దౌడాల పొగ చూడరా మావ వేసింది ఏం చేసింది మీ అవ్వ బిడ్డ నేను నగ్గం చేసుకుంటాను కానీ ఎవడు చేసుకుంటా లేకపో ఎందుకు వేసుకుంటాడే ఏమో లంచ కొడుకులు వచ్చినాడు అట్టే పోతాడు మరి నా దగ్గర ఏం తక్కువ ఉందో ఏం ఎక్కువ ఉందో ఏమైంది ఇక మావ ఏం చేసింది బిడ్డ నీకు ఇక ఎరగంటి కడ లగ్గం తట్టలేదు అయితే కూడా అక్కడ పూరలు చూసినా బట్టి నిజంగానే కావచ్చు నాకు సంబరం అనిపించింది అవ్వ ఏమన్నా ఉడకపోయింది గుండవుల ముంచిపించింది గుండవుల ముంచినాక ఇంకేడే అవ్వ అల్లుడేడే నేనంటున్నా ఉన్నాడు బిడ్డ ఉన్నాడు జంగమైన దోరకు వచ్చింది జంగమైన దోరకు వచ్చి ఏమో చదువుతుండు మంత్రాలు పిల్లగాడు లేని ఏం చదువుడు ఇది నేను అనుకుంటున్నా అంత గుత్తి అన్నవాడు ఏం గుత్తి పడబడ్డది లింగంకాయ గుత్తి యములాడు రాజు అన్నది లింగం అనాలి దారుణట దారుణ తల్లి గంగలవో దారుణ చేయించింది కాలుకొక్క బేడి పెట్టించింది సీసకంబరం దగ్గర సూలం చేయించింది అయ్యది ఎవడం రాజా గుత్తి నచ్చిపోయా లింగం కాయాలి సపరేట్గా నీకు అదే గుత్తి అయితే మెడలేసింది మెడలేసినాక బొట్టు మీద బొట్టు 3 బొట్లు పెట్టింది 2 మీటర్ల చేతుల మనవాడ 2 మీటర్ల తెల్ల బట్ట తీసుకుంటది అక్కడి 3 వచ్చి చక్కకు తగ్గేసింది ఆ బిడ్డ ఏముడాల రాజన్న పేరు మీద మన్న మొగడేడి అట్టి ఏముడాల రాజన్నని నీ మొగడాల వచ్చే ఆయన ఎప్పుడు వస్తాడు నన్ను ఎప్పుడు వస్తాడు ఆయన కుళ్ళు బీజేలాయే ఆయనకేలా టైం దొరుకుతుంది ఈ లగ్గముల పట్ల గిట్ట ఎత్తివంటే అత్తడకు బిడ్డ ఈ కంచెనికి ముత్తైతడ ఉన్నట్టే ఆయన లింగంకాయ పెడలేసింది గుత్తి కొంగు పోతుంది నీ మీద పాసులో కొంగు సంసారం పొంగలేదు కానీ కొంగు వచ్చినది ఆయన వచ్చినవ్వా ఇక సోమారం ఆనకట్ల పొంట నేను ఈ 6 ఇంట్లో పొంటని తిరుగుదు
దేనికో? ఏమంట? పార్వతి రాయసును పుచ్చమని ఆహా. ఇయ పుచ్చమని తిరగంగా ఒక్కనాడు ఈత ఈత వాయ సత్తయ్య కరెంట్ పెట్టాడు సత్తయ్య పొలములకు ఆ. నన్ను దొరకపోయి ఎందుకో? నేనుంటేనైనా గమ్మత్ అనిపిస్తుంది ఎందుకే దేనికి? పని బాగా చెప్తానని ఆహా. నాతోటి 10 మంది ఓ, నువ్వు పుట్టిన పని చేస్తావి. ఈ గేంగ్ అంతా నాతోటి వస్తారు నేనే పని పడతా నువ్వు? ఇక వీళ్ళు ముంగట ఉరికిర్రు నేను ఒక్కదాన్ని వెనకైనా ఆ. ఏమంట దిగవాటు పొలం ఉన్నది ఇంత మంది వాయ్యా సత్తయ్య రా బాధ్యత వాయ్యా సీతరామాన్ని గడ చూపు గిడి చూపుతావు. నన్ను రావట్ట నేను చేతి తబ్బో నిన్ను పడితే నేను అయితే పోతానా అని ఆ. ఇక నువ్వు ఇంట్లోనే ఉండు అందరు వెళ్ళిపోయారు ఆ. మా చోపది కలుసుదా మీకు పోతారు. నేను ఒక్కదని ట్రాక్టర్ వక్కడిపోయింది సత్తే. తట్టలేదు అది ఆ. ఇక ఆయన ఓన్ చూసిన ఎవరు అత్తరు రారో ఆ. ఒడ్డు మీద గరక పట్టుకున్నా ఆ. మెల్లగా 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 కూడా విక్కున్నా ఏంటిది? కాలు ఆ. కాలు వచ్చింది కాను కానుకున్న వేడి లోపట్టినవి అయ్యో సత్యపురంలో వేంది. ఎట్లా భగవంతా కాలు వేడి వాయవాక్రానికే నాయకే అవుతుందా ఏంది నాయ మంచుకుంటారే ఆ. నేను ఎప్పుడు వేసుకుంటాను రంతితోటే అన్నా ఇక పొద్దున్నాక పనికి వచ్చిన పన్నా కాబట్టి ఆయనతో నిద్ర పట్టిందున్నా ఏమైంది? ఎట్లా అలవాటు అయిందో దాని మీద ఏంటిది? పందికొక్కు ఏం చేసింది? రాత్రి నేను అన్నాక ఆ. పందికొక్కుల మన్ను వాడా నాయని గుత్తి గుత్తే కొరకని లింగకాయ కొరకపోయిందా? గది లింగంకాయ ఆహా. కొద్దిగా లేచి పునుకుసుకుంటే ఏ మునుకుతే లింగకాయ ఏం మునుకుతున్నావు? నాయ గుత్తి లింగంకాయ గది దొరికి ఏ దొరుకుతలేదు ఆ. అయ్యో ఇంత పీని వెళ్ళా పొలములేమో వేడివాయే పొలంలో. పండుకున్నాకనే పంది కొక్కుల మన్ను వాడ గుత్తి కొరకపోయే ఆ. ఎట్లా ఎవడన పోయి చేయించుకుంటాను అనుకున్నా ఆ. ఇక శూలం జర పుచ్చు పట్టిందంత బయట పట్టింది శీలం పట్టింది. చింత పడుతురు దోగిన గోడ కానబెట్టిన ఇక తయారైపోతారని ఇంట్లో పోయి తయారైతున్నా లంజ కొడుకులు మాడ కట్టుకు పోరగలు కీట పోరగలు ఏం చేశారు? బొంబాయి మీటోడు వస్తే దీని పదావన అయితే శూలం తీసుకుపోయి బొంబాయి మీట అయ్యో పొలవులేవో వేడివాయే నాయ గుత్తేవో పంది కొరకు నీ మీద మనం లింగకాయలు లేవు ఊకే గుచ్చి గుచ్చి ఆ కాంచెలి ఇక నేను రాజన్న నేను అస్సలు పోతలేనవ్వ మొక్కవా? నేను మొక్క ఆ? ఓయ్, నేను మొక్క అయితే కానీ ఆ. అక్కడ బాగా దూరం ఉన్నది నువ్వు అక్కడ దాకా మొక్కేటట్లేవు కానీ ఇక్కడ మామిడిపల్లి ఇక్కడ రాముల వారు ఉన్నారు చూడు ఆ. అతనికి మొక్కు. స్వామి రాముల వారు మా అవ్వ చెట్కాయ దిగినట్టు మంచి కావాలి అలక కానుపు కావాలి నువ్వు ఆ తిరిపి ఎక్కువ పొద్దుగా అందాడుతున్నావు ఏం మాటలు అవి నేను చెప్పినది వెనకటి కానుపు అవుతుంది ఎట్లా? మా అవ్వగారి ఇంటి కాడ చెట్లు చాలా బాగుంటున్నది మా అవ్వ 16 మగురాలు మా అయ్యి గుంజలు గుంజలు మా అయ్యి మగురాలేవో మా అయ్యి ఇక మా అవ్వనేమో చిన్నాకిలి పక్క పొంటనేమో పెద్ద పీట ఉండే నా అవ్వ తవుడల పొగదూర పేరుకు నాకు లగ్గం చేసిన తొలసూరు కానుపప్పుడు ఎంత గరీబోలే అవ్వగారి ఇంటికాడ వెళ్ళబోయారు కదా మా అవ్వ దొరకపోయింది ఇక పని అంటే మా అవ్వ పాత్ర పెట్టుకుంటాయి పని అయితే నేను విడిచిపెట్టింది అయితే పత్తి 20 గుత్త పత్తి ఆట గుత్త పత్తి 12 రూపాయల కిలో అది ఓన్ చూసింది ఇక మా అవ్వ 20 రూపాయలు తప్పియాలే 20,000 తప్పియాలనుకున్నా ఆయనతో ఒళ్ళు పిలిచినా ఆ సత్తయ్య పిలిచినా ఫోన్ చేసినా సత్తయ్య అచ్చుడు అట్టిగా ఎత్తాడా అట్టిగా రాడు ఏం తెచ్చిండు? కోటను పట్టుకొచ్చింది ఆయన నైట్ వేసుకుంటూ నేను నైట్ వేసుకున్నా మంచిగా వేసుకుర్రు. నేను మన్నత్త పిల్ల అనిపోయిండు ఎట్లయితే అట్లా అనుకున్నా కొంగు నడుము చుట్టుకున్నా ఇటువంటి పీట ఉంది ఈ పీటకి చిన్నాకిట పుట్టలు దుంకిరా ఏమైంది? ఆయనే పుట్టి నా కొడుకు ఏడు గిరా చిన్నకిత చిన్న అపాడు నువ్వు గచ్చే దుంకు పుడతాడు ఇప్పుడే ఆ దుంకుడు అద్దు నాకు అది ఏది వద్దు గాని రాముల వారికి ముక్త సగడగా విస్తావా? రాముల వారు అయ్యా నీ బాంచ మా తల్లి సల్ల కానుపైతే సత్యాలను తీసుకొచ్చి నీ గుండు కాడవ్వా నీకు మంచిగా శుభ్రంగా తాళం చేపించి అయ్యా ఈక లేకుండా నెత్తి నెత్తి అరే చూడవచ్చిన తల్లులారా, నా చుట్టూ చుట్టాల కొమ్మ. చూడవచ్చిన తల్లులారా. ఏమవుతుంది ఇప్పుడు చూడొచ్చు వాళ్ళు నా చుట్టూ కూకుంటూ ఏమడతారు
నీ కాను పైనాక నీకు బిడ్డన్న కొడుకు పుట్టినాక ఇప్పుడు ఎవ్వరు రారు గాని 21 దినము నాడు గానాడత్తరు కళ్ళు కూడా దెంగి గాన ఆడకన్న తల్లికి చూడు లోపల పిండం ఏనంగా పుట్టాలి ఏనంగా పెరగాలని అదే నా పిల్ల ఉంటాడు మా దొరసాన్ని ఇళ్ళలో వాడ మన దొరసానికి కొడుకో బిడ్డను పుట్టిరు పుట్టుకన కరెంట్ పోయింది ఈ 3 పిట్టలను చూడమంటే దానికి భయం అవుతుంది అంటుంది నువ్వు 4 చేసిందని 4 చూసిందా అనివి నువ్వు అందరికంటే పెద్ద కాబట్టి నిన్ను పిలిచిన ఒకసారి అంగవాడి చూస్తురా అంగవాడి అంగి 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 చూడమంటున్నా అంగవాడి అంగి చూడు నువ్వు పేరుకు రాజులు ఇలా ఉత్తమే సుద్దరిందలా ఉట్టేది ఉండే చూడు మా ముచ్చి నవ్వే నవ్వుతుంటారు నేను సూచ దొడ్డు నాకు పొద్దుకు అమ్మో నాకు అట్టి సత్తగానే దబ్బనా ఆయన సత్త ఎప్పుడు ఇంటికాడు ఉంటాడు ఆయన ఉండడు నాకు భయం అవుతుందని అంటారు పక్క పంటలు అని ఇచ్చుకుంటా అటాచ్ బాత్రూమ్ కట్టించుకున్నా అందులో కొత్తగా బయటికి రాదు జర చూడు జర చూడు జర చూడు జర చూడు అయ్యో తలకాయ ఉట్టాలి కాలువాటి కాలువట్లా ఆడతా ఏదబ్బా తలకాయ కింది అయితే మగవాడ ముక్కులో పాలు దిగుతాయి ఎప్పుడు తాగే కడుపులో ఉన్నప్పుడు అయ్యో మంచిగానే ఉంది మై గాడ్ ఏం పుట్టింది నీకు బాయే ఏం బాయే డబల్ కట్ బెడ్ వాయే బీరువా వాయే కూలర్ వాయే బోర్లు వాయ రాబోయే వాయే ఇప్పుడేమైనా అవన్నీ ఎకరం పువ్వు కూడా లైసెన్స్ లేదవ్వా అంటే లైసెన్స్ లేదంటే మగవీలగాడు కాదన్నట్టు ఆడవిల్ అన్నట్టు ఇగో కళ్యాణ లక్ష్మి వచ్చిందవ్వా